ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు వచ్చేసి నిన్న అప్లోడ్ చేయాలి, బట్ నాకు కొంచెం టైం లేకుండా అయితే కొంచెం వర్క్లో ఉండే కాబట్టి ఈరోజు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, ఈ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ వచ్చేసి కింద టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను, అందరూ అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా, అలాగే జాయిన్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఈ వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, మీకోసం అని చెప్పేసి ఓల్డ్ సాంగ్స్ అండ్ న్యూ సాంగ్స్ అయితే వేస్తున్నాను కాబట్టి మీరు ఏ సాంగ్ చెప్తే ఆ సాంగ్ అయితే వేస్తున్నాను. మీరు కామెంట్లో అయితే పాస్వర్డ్ మాత్రం పెట్టకండి, బట్ మీకు ఏ సాంగ్ కావాలో సాంగ్స్ అయితే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ పెట్టేయండి, లేకపోతే కామెంట్ చేయండి సాంగ్ నేమ్ వచ్చేసి. నేను ఆ సాంగ్కి తగ్గట్టు అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేయగలుగుతాను అన్నమాట. ఓకేనా, ముందుగా మీరు డెమో అయితే చూసేయండి. ఫ్రెండ్స్ మీరు డెమో వీడియో చూశారు కదా, డెమో వీడియో మొత్తానికైతే మ్యూట్లో పెట్టేశాను, ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. ఆ ఫుల్ వీడియో డెమో కోసం అయితే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందని ఎలాగే తెలుసు. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. కానీ వీడియోకి సంబంధించిన అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే ఉంటాయి, బట్ వీటికి పాస్వర్డ్ సంబంధించింది వీడియో మధ్యలో ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే యూస్ చేసుకోండి. పాస్వర్డ్తో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నేను ముందు ఇక్కడ ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాను అనమాట. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ బట్ టాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని నేను అనుపమ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను స్నాప్ ట్యూబ్లోకి వెళ్ళి. మీకైతే అవి కూడా టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. హెచ్డి ఫొటోస్ అవి ఉంటాయన్నమాట. ఓకేనా, ఇలా సింపుల్గా ఫొటోస్ తీసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటారా. మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం మీటర్ అయితే పెట్టేసుకుంటారా మధ్యలోకి అని చెప్పేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటారా. మళ్ళీ ప్లస్ పై టాప్ చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కొంచెం జూమ్ చేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ ఏర్పడకుండా. ఓకేనా, మళ్ళీ కట్ చేసుకొని ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుంటారా. మళ్ళీ థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటారా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ చేసుకుంటారా. వైట్ బార్డర్ ఏర్పడకుండా, అంటే వైట్ బార్డర్ ఏర్పడితే మనకు ఫోటో అనేది మంచిగా ఉంటాయి కాబట్టి ఏర్పడకుండా జూమ్ అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వెళ్ళి ప్లస్ పై టాప్ చేసుకొని మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పై టాప్ చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఓకేనా, అంటే మనం అయితే ఇదే విధంగా అయితే ఫోటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు సంబంధించిన అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే టెలిగ్రామ్లో అయితే లింక్ ఇచ్చేసాను, బట్ వీటికి పాస్వర్డ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కొత్త సాంగ్స్ అయితే ఓల్డ్ సాంగ్స్ అండ్ న్యూ సాంగ్స్ చేస్తున్నా కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీటికి పాస్వర్డ్ ఎందుకు పెడుతున్నట్టే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడం లేదు. ఇలా బీట్ మార్క్ పెట్టగానే ఇలా షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకనే పాస్వర్డ్ అయితే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి పాస్వర్డ్స్ అయితే అండ్ పెట్టాలన్నమాట. ఫ్రీలో అయితే మెటీరియల్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇదే విధంగా అయితే కంటిన్యూ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫోటోస్ అయితే. మళ్ళీ ప్లస్ పై టాప్ చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదే విధంగా అయితే ఫోటో వేసుకొని థ్రెడ్స్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నా. ఓకేనా, కొంచెం నేను బయట ఉన్నా కాబట్టి సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే నెగ్లెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఏమో నచ్చినట్టయితే తగిన మళ్ళీ ఇక్కడ ఫోటో వేసుకొని థర్డ్ పై టాప్ ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై టాప్ చేసి మీడియా అకౌంట్లో వేసుకొని ఇక్కడ ఇంకో ఫోటో వేసుకొని థర్డ్ పై టాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇలా మీకు ఫోటో సింగిల్ యాడ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే ఏం చేస్తారంటే మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను అనమాట. ఓకేనా, ఇలా ఆల్ సెలెక్ట్ అయితే వేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకొని 1 2 3 4 అండ్ 4 ఫొటోస్ అయితే వదిలేసుకోండి. మిగతా ఇక్కడ కాపీ అయితే వేసుకోండి అనమాట. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫొటోస్ అయితే ఎక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోలేదో యాడ్ కట్ చేసుకోండి. ఓకేనా, యాడ్ కట్ చేసుకోండి. ఇక్కడైతే ఫేస్ట్ కొట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ అయితే ఫేస్ట్ కొట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బీట్కి తగ్గట్టు కొన్ని ఫొటోస్ అయితే రావన్నమాట. ఓకేనా, రాకపోతే మనం ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలా సింపుల్గా. మళ్ళీ ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ దీన్ని అయితే ఇక్కడ బీట్కి తగ్గించుకోవాలా. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసుకోవాలా. మళ్ళీ దీన్ని ఎక్స్ట్రా పార్ట్ బరాబర్ ఉంది, ఇక్కడ సెట్ అయింది. ఇక్కడ కొంచెం సెట్ కాలేదు, కొంచెం ముందుగానే వేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ దీన్ని కొంచెం కొంచెం స్క్రోల్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా ఇలా బీట్కి తగ్గట్టు పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా ఇదే విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా అయితే మనకైతే సింపుల్గా అయితే ఫేస్ట్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా పార్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా,
ఫొటోస్ యాడ్ చేసుకునే ప్రాబ్లం ఎక్కువసేపు ఉండదన్నమాట. సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, నేనైతే మీకు అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. పాస్వర్డ్ అయితే దొరకబట్టేసుకోండి. మీరు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను పాస్వర్డ్ అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, అంతకుమించి దేనికైతే లేదన్నమాట. ఓకేనా, మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా అయితే ఇదే విధంగా పెట్టేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకుంటున్నా. ఇంకా లాస్ట్ ఒక 2 ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. 2 ఫొటోస్ కూడా అయితే ఎక్స్ట్రా పార్ట్ని స్క్రోల్ చేసుకుంటున్నా. లాస్ట్కి ఒక ఫోటో రాలి కాబట్టి ఎందుకైనా మంచి అని చెప్పేసి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా, మీరైతే ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేది అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకుంటాను అనమాట. ఓకేనా, దీని కింద అయితే వచ్చారు సమానం. నేను ఫొటోస్ అనేవి అయితే అన్నీ అయితే యాడ్ అయితే చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా యాడ్ చేసుకుంటారు అనమాట. అన్ని ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియోకి సంబంధించి మనకు 3 ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, 3 ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవాలా. నేను ఈ ఎఫెక్ట్స్ అనేవి మధ్యలో అయితే ఎడిట్ అయితే చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఓకేనా, ఇలా మధ్యలో అయితే ఎడిట్ అయితే చేసి పెట్టేసుకున్నాను. జస్ట్ మీరు ఏం లేదు, కాపీ చేసి పేస్ట్ చేయడం అన్నాడు. ఓకేనా, జస్ట్ మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. దీని అయితే ఎఫెక్ట్ని అయితే సెకండ్ ఎఫెక్ట్ని ఇక్కడ ఎఫెక్ట్ పెట్టి ట్యాప్ చేసుకొని థర్డ్స్ పెట్టి ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు టైమింగ్ అయితే చెప్తాను అన్నమాట. ఓకేనా, ఆ టైమింగ్ దగ్గర వచ్చేసుకోండి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కదా మనకు. ఓకేనా, డబల్ బీట్ మార్క్ వెళ్ళి అయితే ఇక్కడ 1 ఫోటో పట్టి ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్లో వేసుకోండి. థ్రెడ్స్ పట్టి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఒక ఫోటో వేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో పట్టి ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఇంకో ఫోటో వేసుకొని మళ్ళీ ఫోటో పట్టి ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పట్టి ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మనం అయితే ఇదే విధంగా అయితే 1 by 1 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు అయితే అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు ఎందుకు చూడమంటున్నారంటే మీకు పాస్వర్డ్ లభిస్తుందని చెప్పేసి మిమ్మల్ని కొంచెం ఎండ్ వరకు అయితే వాచ్ అయితే చేయమంటున్నాను. మీరు నాకైతే ఎలాంటి వాచ్ అవర్స్ పెంచాల్సిన అవసరం లేదన్నమాట. జస్ట్ మీరు నాకు సపోర్ట్ చేయండి అంతే. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ని పెంచండి అవసరమైతే గివ్ అవే కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీరు సపోర్టింగ్ ద్వారా అయితే నేను గివ్ అవే అనేది కండక్ట్ అయితే చేయగలుగుతా. ఓకేనా, మళ్ళీ సింపుల్ ఇక్కడ ఇంకో ఫోటో వేసుకోండి. మళ్ళీ ప్లస్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆటోమేటిక్లీ మనకు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. అయితే మీకు అయితే సింపుల్ అయితే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను. సింపుల్ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి రీఛార్జ్ చేసింది. బట్ వీటికి లైక్స్ రాకుండా కామెంట్స్ రాకుండా మంచి ఒక 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి. వాళ్ళు మన సబ్స్క్రైబర్ అన్నమాట. వాళ్ళు పెట్టమని చెప్తే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా, జస్ట్ నేను ఈ సాంగ్ అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ వద్దనుకున్నా, ఎందుకంటే ఓల్డ్ సాంగ్ కాబట్టి సపోర్ట్ అనేది వస్తుందో లేదా అనుకోని ఈ సాంగ్ అయితే అప్లోడ్ చేయదలుచుకోలే. బట్ మన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి బ్రో అన్నారు. అయితే నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇదే విధంగా అయితే మనం లాస్ట్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఇదే విధంగా ఈ ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి అన్నమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే మనకి ఇక్కడ థర్డ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, దానికి కూడా మధ్యలో అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక టైమింగ్ అయితే చెప్తాను మళ్ళీ సింపుల్. ఓకేనా, టైమింగ్ అయితే చెప్పేస్తాను. మనకి ఇక్కడ స్టార్టింగ్ 1 ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ ఒక్క ఫోటోకి యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ నుండి అయితే మనకు 1 by 1 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, వీటికి మధ్యలో ఉన్న ఫోటోస్కి అయితే మనం సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. అంటే మనం అయితే ఇదే విధంగా అయితే అన్ని ఫోటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, నేనైతే మీకు అయితే సింపుల్గా అయితే ఇచ్చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి అనమాట. ఓకేనా, మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కొత్త వీడియోలు అయితే చేస్తున్నాను. కాబట్టి మీరు కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొంచెం పాస్వర్డ్ కోసం అయితే చూడండి. మీరు నా కోసం ఏం చూడనక్కర్లేదు అనమాట. ఓకేనా, సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, ఇట్లా హేటర్స్ ఉన్న వాళ్ళు హేటర్స్ అయితే ఉంటారన్నమాట. ఓకేనా, నాకు నచ్చింది అయితే నేను చేయగలుగుతున్నాను. అండ్ నాకు నచ్చిందంటే మీరు చెప్పింది అయితే నేను చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంది, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ సింపుల్ ఇంకో ఫోటో వేసుకుంటే మనకి ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ సింపుల్గా 1 ఫోటో వేసుకొని ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మనమైతే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. వేరే ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది.
ఇక్కడ మధ్యలో ఫోటో ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థర్డ్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, నేనైతే మీకు అయితే సింపుల్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఎఫెక్ట్స్ అనేవి అయితే ఎలాంటి ల్యాగ్ లేకుండా ఉండడానికి కారణం కూడా అయితే సింపుల్ అయితే చేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఫేస్ టీ చేసుకోండి, మళ్ళీ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫేస్ టీ చేసుకుంటే అయిపోతే డైరెక్ట్ అన్నమాట. ఓకేనా, ఆటోమేటిక్లీ మీకు సింపుల్ అయితే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్స్ట్రా పార్ట్ సాంగ్ వస్తాయి కదా, ఇక్కడ బీట్ మొదలు వచ్చేసుకొని ఈ బీట్ తీసేసుకొని ఇక్కడ ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటోపై ట్యాప్ చేసుకొని టైమింగ్లో వెళ్ళేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, టైంకి తగ్గట్టయితే ఎఫెక్ట్స్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకోండి అన్ని ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్ అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి 2 ఫొటోస్ కోసం ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్రాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఎఫెక్ట్ ప్రాక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ వేసుకొని బ్యాక్ చేసుకున్న సింపుల్గా మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు సింపుల్గా 2 ఫొటోస్ అయితే ఉన్నాయని చెప్పిన కదా, ఆ ఫొటోస్ పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వన్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ ఎఫెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటే పైన సింపుల్గా షేర్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడిఆర్ మ్యాక్ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డిఆర్ మ్యాక్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ వేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా వీడియో అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.